सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु शिरडी సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య విక్రమ భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు సాయి మాస్టర్ స్మృతి గ్రంథంలోని అంశాలను వివరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతిసారి మనం ఎంచుకుంటున్నాం ఈ సాయి మాస్టర్ స్మృతులు అంటే జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం. ఆ నెమరు వేసుకునే విద్యార్థులు, నెమరు వేసుకునే సహోద్యోగులు, సన్నిహితులు, వారి ద్వారా మాస్టర్ యొక్క తత్వము లేక దివ్యత్వం, తత్వము దివ్యత్వం. ఆ తత్వం అంటే వెలుగుతో కూడినది. అటువంటి దివ్యత్వం మనకు వారి ద్వారానే మనకు అందింపబడుతుంది. అందులో ఆ దివ్యత్వాన్ని వారు గమనించింది, గుర్తించింది, గ్రహించింది. ఎవరికి వారు ముందు గమనించాలి, గుర్తించాలి, గ్రహించాలి. అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అనే విధానంలో గమనిస్తే సరిపోదు, గుర్తించినా సరిపోదు, అందులోని సారాన్ని గ్రహించగలగాలి. ఇప్పుడు పి జయప్రద గారు ఆమె ఏం గమనించారు, ఏం గుర్తించారు, ఏం గ్రహించారు, ఆమె కాకుండా మనం కూడా ఆ కోణంలో మనం పరిశీలించుకుంటూ రావాలి. ఒకరికి ఒక విషయం చెప్పారంటే అది అందరికీ సంబంధించి ఉంటుంది. మహాత్ములు ఏం చెప్పినప్పటికీ కూడా మామూలుగా మానవులు ఒకరికి చెప్తే అది బాగా సంబంధించి ఉండొచ్చేమో, కానీ మహాత్ములు చెప్పిన ప్రతి ఒక్క వాక్కులో అందులో ప్రతి ఒక్కరికి సంబంధించిన విధంగానే ఉంటుంది. అక్కడికి ఫస్ట్ నుంచి కూడా ఏదో మామూలుగా పూజలు చేసుకుంటూ ఉండేవారు. ఇంత పూజలు చేసినప్పటికీ కూడా కష్టాలు తొలగిస్తారని నిన్ను నమ్ముకొని పూజ చేస్తున్నాం. ఎవరికి? దేవుడికి. బాబాకి లేదు. ఒక శివభక్తులు అనుకోండి, శివుడికి కష్టాలు తొలుగుతాయని మిమ్మల్ని పూజిస్తున్నాం. కానీ మా జీవితం అలాంటి మార్పు రాలేదు. మిమ్మల్ని పూజించడం ఎందుకు దండగా? ఇది మదన పడడం. ఇది మాస్టర్ గారి పరిచయం కాకముందు మామూలుగా మనం కూడా బాబా పరిచయంగా మనం చేసే పూజ రానింది. బాబా పరిచయం తర్వాత మన యొక్క పూజలో ఏ విధంగా ఉంది. మీకు బాబా పరిచయం కాలేదు, మాస్టర్ గారు పరిచయం కాలేదు, వాళ్ళ కులదైన శివుడు అనుకున్నాం. ఇంతకాలం చేస్తున్నా కూడా నీ పూజ చేసిన నాకు ఉపయోగం లేదు అని నిరంతరం ఆ మదన పడుతున్నప్పుడు అనుకోకుండా మాస్టర్ గారిని కలవడం జరిగింది. అనుకోకుండా అంటే సమయానికి ఇంకా ఒంగోలు రావడం, అక్కడ మాస్టర్ గారి గురించి ఎవరు చెప్పడం, అప్పుడు వెళ్ళే సమయానికి ఆయన కాస్త ఆడవాడుకునే ప్రాబ్లం జరగడం. ఇంక వెళ్ళడమా మానడమా, దగ్గరకు వచ్చేసాము, ఇంకా వెళ్ళడమా మానడమా అంటే అందరూ చెప్తున్నారు కదా మాస్టర్ గారికి అని చెప్పుకుంటే ఆయన పరిష్కారం చెప్తారు అన్నప్పుడు ఎవరికైతే తపన ఉంటుందో ఎవడేం చెప్పినా ఒకటే చెప్తాడు. అది సహజమా. పిచ్చివాడు, రోగం వచ్చినవాడు ఒకటే. రోగం వచ్చినవాడు అనుకోండి, ఎవడేం చెప్పినా అతనే ఉంటాడు, అంతే. పిచ్చి కూడా అంతే. అదేవిధంగా ఈ దేవుడి వాళ్ళ భక్తులప్పటికీ ఈ ఆధ్యాత్మికులు కూడా అదే ఉంటారు. ఆధ్యాత్మిక తెలుసుకోవాలంటే ఎవడేం చెప్పినా పరిగెత్తాము. అట్లా అనుకుని పరిగెత్తుంది. అసలు ఆయన జరిగి పరిగెత్తుంది. వెంటనే ఆ ప్రాబ్లం చెప్పారు. ప్రాబ్లం వస్తే ఇంక వెళ్ళడమా మానడమా అని మీమాంసలో ఉంటే సరే మీరు అడిగిచ్చారు. మనకు అమ్మాయి వచ్చిందా సార్, మరి ప్రాబ్లము ఏం చేయమంటారు, మిమ్మల్ని చూడాలి ఎంతకో పరితపిస్తున్నారు అని నన్ను వెంటనే రమ్మని చెప్పాడు. వెంటనే రమ్మని చెప్పిన తర్వాత వెంటనే ఇంకా పర్మిషన్ ఇచ్చారు కదా. ఆమె వెళ్ళగానే కళ్ళని పరిమితమైంది. అంటే ఎంత ఆర్థత ఉందో, ఏం కష్టాలు ఉన్నాయో. కష్టాలు ఎక్కువ ఉంది కాబట్టి ఆ బాధ తట్టుకోలేక సద్గురు ఎవరు మహాత్ముని ఆశ్రయించాలో లేదా దేవుని ఆశ్రయించాలో ఆమె తపనతో
వెంటనే ఆయన కాళ్ళ మీద పడి బోరు ఏడ్చింది. ఆమె ఏం చెప్పలే. ఇప్పుడేం పర్వాలేదమన్నాడు. వస్తే ఇప్పుడేం పర్వాలేదమన్నాడు. ఆయన నమ్ముకో, బాబాసాహెబ్ చూపించి ఆయన నమ్ముకో, చరిత్ర పారాయణించాయి. అంటే ఎదుటి వాళ్ళలో ఉన్న సమస్య తెలియకపోతే భరద్వాజ మాస్టర్ గారికి ఏం పర్వాలేదమని చెప్పడం. తెలిసినా తెలియకపోయినా ఒక ఓదార్పు మాట. ఇట్లా కూడా మనం చూద్దాం. ఏం పర్వాలేదమ్మా నీకంటేనే సగం తగ్గిపోతుంది దానికి. ఇంకా సగం ఏముంది, నువ్వు ఆయన పారాయణించుకో, ఆయన పాదాలు పట్టుకో. ఆ పాద నమస్కారం పెట్టడం అంతే ఎంతవరకు కూడా తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అనేది తనకు గుర్తురాలే. అంత అయిన తర్వాత మనం పొరపాటు చేసామని పాదాలు తాకేసామే, దర్శనం చేసుకోవాలి సరే అనుకోండి, మనం పాదాలు కూడా తాకేసామే, మళ్ళీ ఆలోచన ఆయన పర్మిషన్ ఇచ్చాడు కదా, కాబట్టి నాకు ఇందులో ఏ సంబంధం ఉండదు. అంటే మాస్టర్ గారు అక్కడ ఏం చూస్తున్నాడు, వాళ్ళలో ఉన్న శ్రద్ధనండి, భక్తనండి, ఆర్తతనండి. బాబా ఏం చేశాడు, పాలకోవ బిళ్ళ ఇదే ప్రాబ్లం వచ్చినప్పుడు అడిగి తీసుకున్నాడా లేదా అంటే దానికి వచ్చే ఇబ్బంది కూడా వాళ్ళు హరించగలిగే సామర్థ్యం ఉంటేనే తీసుకోగలుగుతారు. తీసుకోలేరు. ఎందుకంటే మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది. కానీ దాన్ని వాళ్ళు భరించగలరు, అందుకని మాస్టర్ గారు తీసుకున్నారు. అంటే క్వాంటిటీ మాస్టర్ గారికి తపస్సు ఎక్కువ ఉంది. సముద్రంలో కాకి రెట్టేస్తే ఏమవుతుంది అంతే. అనంతమైంది వాళ్ళ జ్ఞానం, అనంతమైంది వాళ్ళ విజ్ఞానం, అనంతమైంది వాళ్ళ తపస్సు. ఆ తపస్సులో ఒక కాకి రెట్ట లాంటిది మన భావాలు పడితే అందులో కరిగిపోవాల్సిందే. అదే మాస్టర్ గారి యొక్క నిజస్థితిగా ఇక్కడ మనం గుర్తించగలగాలి. అదే మొట్టమొదటి పరిచయం ఎవరికి, ఈ జయప్రద గారికి. ఇంకా పరిచయం అవుతానే ఇంకా మాస్టర్ గారు సరే చూడాలన్నా ఆయన చూపు మన మీద పడితే చాలు, అదొక పారవశ్యం. వెంటనే ఆయన గురువుగా ఆయన భావన కలిగింది. ఆ గురువు అనే భావన కలగతానే మాస్టర్ గారు అన్నాడు, బాబా ఉండగా నేనేం గురువమ్మా, అది చెప్పడానికి నా గుండె లేక చెరువా, అలా చెప్పడానికి నాది గుండె లేక చెరువా, ఇంకా అర్థం ఏం చెప్పుకోవాలి, నాది గుండె చెరువా అన్నాడు. నాది గుండె అంటే ఆయన అంత తోడి నేను అని చెప్పుకోవడానికి నాది గుండె అంటే అంత సామర్థ్యంగా ఉందనా, లేదు చెరువా, లేదా అంత విశాలత లేదని ఉందనా, చెరువులు కాదు, అసత్యం ఉండే గుండెను కాదు. కాబట్టి మనకి ఆయనే గురువు. నువ్వేదో పొరపాటు పడ్డావు, నువ్వేదో పారాయణ చేస్తా అంటే నీకేదో కళ్ళ కనబట్టుగా అట్లా భావించుకుంటావేమో, నువ్వు పొరపాటు పడ్డావు, నీకు నిజంగా గురువు కాబట్టి మనం సత్యగా పారాయణచ్చు అని చెప్పారంటే మనం ఇక్కడ కూడా మనం తెలుసుకోవాలండి. ఎవరిని బట్టి వాళ్ళని గురువు అనుకోవనే భావన కలిగిపోతూ ఉంటుంది మనకి. వాళ్ళ సామర్థ్యము గుర్తించలేకపోతుంటున్నాం. అర్థమవుతుంది కదా. మరి తొందరపడి నిర్ణయానికి రాకూడదు అని మాస్టర్ గారు హెచ్చరిక చేస్తున్నాడు. అందరి విషయంలో మనం జాగ్రత్త పడాలి. మాస్టర్ గారు కప్పిపుచ్చుకుంటున్నాడు సంగతి పక్కన పెడదాం. కానీ మాస్టర్ గారు ఒప్పుకుంటే నా బోటు గారు అంత వివరిస్తారు కదా, నా బోటు పతనం అవుతారు కదా. అందుకని మాస్టర్ గారు చెప్తున్నాడు. అర్థమైంది కాలేదా? అందుకని కృష్ణ భగవానుడు శ్రేష్ఠుడు ఏది ఆచరిస్తాడో అదే తను ఆచరిస్తాడని చెప్పినట్టుగానే మాస్టర్ ఇది ఫాలో అయ్యారనుకోండి, మనం కూడా దాన్ని ఫాలో అయిపోతాం, మనం కూడా గురువులు అయిపోతాం. ఎందుకంటే గురువు అనేదానికి 3 ఉన్నాయి: సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఈ 3 లక్షణాలు ఉంటే ఆ గురువుకు, సద్గురువుకు అర్హులు ఉన్నారు. ఈ 3 లేకుండా గురువుని నువ్వు భావిస్తే ఎట్లా?
అనే విషయం మనకి ఒక హెచ్చరిక ఇది. ప్రతి ప్రతి విషయంలో కూడా భరద్వాజ మాస్టర్ గారు తన ఆశించిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఉన్నతనే ఆశించాడు. ఈయనకి వివాహం చేసుకోవాలని సంకల్పం లేదు. ఎవరికి? జయప్రద గారికి. సంకల్పంగా ఒక తల్లి ఉంటాయి కదా అని బాధపడతా మాస్టర్ గారికి చెప్పుకున్నారు. మాస్టర్ గారు అమ్మాయి తీసుకురామని చెప్పాడు. అమ్మాయి చెప్పిన తర్వాత తన విషయం చెప్పాడు మాస్టర్ గారు. తన విషయం ఏం చెప్తున్నాడు? నేను కూడా నీలాగే అనుకున్నా. అలా అనుకుని దానికి సరైన తర్ఫీదు కూడా ఇచ్చాడు. ఎవరు? భరద్వాజ మాస్టర్ గారు. కానీ నేను గృహస్థుడయ్యా. నేను అలాగే ఉండదలుచుకున్నా. కానీ పాగలపాడు గారు చెప్పడం వల్ల బాబా ఆజ్ఞానుసారంగా నేను గృహ జీవితం స్వీకరించాను. ఇది మాస్టర్ చెప్తున్నారు. నేను కూడా నీ దగ్గర బ్రహ్మచారిగా ఉండేపోవాలనుకున్న తల్లి, అలాగే హిమాలయం వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ పాలపాడు గురువు గారు బాబా చిత్రందులో నేను గృహస్థునయ్యా. ఎందుకనంటే రుణాల బంధాలు కొన్ని ఉంటాయి. నీకు కూడా రుణాల బంధాలు ఉన్నాయి. ఇప్పేశారు ముందు. నీకు కూడా రుణాల బంధాలు ఉన్నాయి. తప్పదు కనుక వివాహం చేసుకొని బాబా చెప్పిన ప్రకారం నడుచుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే కర్మ త్వరగా క్షయమవుతుంది. దీన్ని బట్టి మనం రుణాల బంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. మనకి ఏర్పడే ప్రతి ఒక్కటి కూడా రుణాల బంధమే. ఆ రుణాల బంధం అనే జ్ఞాపకం లేకపోవడం వల్ల తలపట్టుకుంటున్నాం. కర్మరా విడిచిపడ్డారంటున్నాం. కర్మని ఇక్కడ తలపడ్డాన్ని పెట్టుకొని మనం పని చేస్తున్నప్పుడు ఫలితం చాలా స్వల్పం. అర్థమవుతుంది లేదు. విధి లేక విడిచిపడ్డానురా అనుకుని ఉండడం వల్ల ఇటు పడిపోయాం. పడిపోయిన తర్వాత హృదయపూర్వకంగా ఆ పని చేయడమా లేక అయిష్టంగా చేయడమా? అయిష్టంగా చేయడం వల్ల మళ్ళా కర్మబంధం అనుకోవడం. అయిష్టంలో ఇష్టం లేదు. ఎప్పుడైతే అయిష్టంగా మన జీవితం గడుపుతున్నాం అనుకోండి, ప్రతి ఒక్కటి వస్తువు పట్ల కావచ్చు, అన్నిటి పట్ల కావచ్చు కాక అనేక భావాలు, అనేక ఆలోచనలు కలుగుతుంటుంది. ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క భావాలు మళ్ళా జన్మలకు కారణమవుతుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా రుణాల బంధం తీరిపోతుంది కదా. నేను తీరక అది ఈ వాక్యం గుర్తు రాకముందు అని చెప్తున్నా. రుణాల బంధం మీకు తెలియదు. ఇప్పుడు సత్సంగంలో తెలుసుకున్న రుణాల బంధం అనేసి రుణాల బంధం తెలియని సంగతి మాట్లాడుతున్నాం. ఈ సత్సంగం లేనప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, మీ ఆలోచన ఎలా ఉంది? తలబట్టుకుని ఉన్నామా? సంతోషంగా ఉంటామా? తలబట్టుకునే ఉంది. తలబట్టుకునే చేస్తున్నాం కదా, ఏం ప్రయోజనం? ఇప్పుడు తెలిసిన తర్వాత దిద్దుబాటు చేసుకుంటున్నాం. ఈ రుణాల బంధం ఇప్పుడు పని చేస్తున్నాం. కానీ ఎలా చేస్తున్నాము? ఒక కర్తవ్యంగా చేస్తున్నాం. అది చెప్పడం ఉద్దేశం. ఆయన చెప్పిన నడుచుకో ప్రయత్నిస్తే కర్మ త్వరగా క్షయమవుతుంది. కర్మ క్షయమవుతుంది. ఏది తలపట్టుకుని చేసినా కర్మ క్షయమవుతుంది, కానీ ఆలస్యం అవుతుంది. తెలుసుకోవాలనుకో త్వరగా క్షయమైపోతుంది. అంతేగాని ఇలా ఉండకూడదు. రుణాల బంధాల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే వాయిదా పడుతుంది. అండి మాస్టర్ గారు ఉదాహరణ తీసుకో, అంత ఓపికగా ఆయన చెప్పాడు. అవసరం ఏమిటి? మనం ప్రశ్నించుకోవాలి. ఆయన చేసుకుంటే ఏమి, చేసుకోకపోతే ఏమి? చేసుకుంటే మాస్టర్ గారికి ఉపయోగమా, చేసుకోకపోతే మాస్టర్ గారికి నష్టమా? మరి ఎందుకు చెప్పాడు అని మనం క్షుణ్ణంగా పరిశీలించాలండి. అంటే ఎవరి తత్వం, బాబా కూడా కొన్ని మాటలు చెప్తాడు అనుకోండి, రాముడు చెప్పాడు, అందరూ చెప్పారు అనుకోండి, అందులో తత్వం ఏదో మనం గమనించడానికి, గుర్తించడానికి, గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఏదో చెప్పారు అయిపోయింది అనే భావన కాకుండా. మరి ఆయన ఉన్న ప్రేమతత్వం ఏంటి? ఇదే ప్రేమతత్వం. తణుకులా జరిగినప్పుడు తణుకు చెప్పారు పాల్పడ్డ గురువు గారు, రుణాలు ఉంటారా నీకు, లేకపోతే తీరదు నీకు అని పాల్పడ్డ గురువు చెప్పారు. తను తెలుసుకున్న సత్యాన్ని
ఇతరులకు తెలియజేయడం మన ధర్మం. అంటే మన దేశం ఏ మంచి అయినా సరే అది ఇతరులకు చెప్పడం అది మన కర్తవ్యంగా భావించాలి. నేను తెలుసుకునేసాను, నా వరకు నువ్వు ఇంకొకరికి సంగతి నాకు అవసరం లేదు, వాళ్ళు ఎక్కడ బతుకొని అని జీవించడం మనిషి జీవితం కాదు. తను ఉదాహరణ అబ్దుల్ కలాం చెప్పుకుంటున్నాం. ఆయన రిటైర్డ్ అయినప్పటికీ కూడా ప్రెసిడెంట్ నుంచి ఆయన ఎందుకు మళ్ళీ స్టూడెంట్స్ పార్టీ చెప్పాడు? వరకు ఉండొచ్చు కదా. అది సరైన ఆలోచన విధానం, సరైన జీవన విధానం. అది మహాత్ముల దగ్గర నేర్చుకున్నారు. మాస్టర్ గారు ఆ లక్షణం కనబడుతుంది. అందుకనే మనం మాస్టర్ గారిని ఇష్టపడుతున్నాం. ఈ ప్రేమలో స్వార్థం ఉందిగా మాస్టర్ గారి ప్రేమలో. ఎవడైతే నిస్వార్థపరుడో వాడు భగవత్ స్వరూపుడు. ఎందుకు మాస్టర్ గారు పూజిస్తున్నాం అంటే ఇందుకే మాస్టర్ గారు పూజిస్తున్నాం, ఆయన ఆరాధ్యంగా పెట్టుకుంటున్నాం. కాబట్టి ఆయనలో ఉన్న ఆ ప్రేమతత్వాన్ని ఇక్కడ గుర్తించాలి. మళ్ళీ అంత అయిన తర్వాత నీకు ఏమాత్రం ఇష్టం లేని జీవితంలోకి ప్రవేశించబోతున్నావు. మళ్ళా సూర్యాస్తున్నాడు. ఇష్టమైన జీవితానికి నువ్వు ప్రవేశించబోతున్నావు. భవిష్యత్తులో చాలా కష్టాలు వస్తాయి. అప్పుడు దీనిలో ఇరికించి వెళ్ళిపోయారని నువ్వు తిట్టుకుంటావా? చెప్పా ఇప్పుడేమో నీ వల్ల నేను చేసుకున్నా, నీ వల్ల నేను బాధపడతా ఉన్నా, నువ్వు హ్యాపీగా ఉన్నా, మేమంతా ఇబ్బందులు పడుతున్నాం అని అంటావా అంటున్నాడు. తిట్టుకుంటావా అని అడిగినాడు. అంటేనే ఇక కూడా రాయబడితే కదా, ఇదే పెళ్లి చేసుకోండి మళ్ళీ కష్టాలు ముందుగా చెప్తాడు. మరి తిట్టుకుంటావా అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి, ఏం చెప్తాను, ఏం సమాధానం చెప్పలే. సరే ఇంకా మా మాటలు కానీ చెప్పాలి కదా, మిమ్మల్ని తిట్టుకోనండి అని. మమ్మల్ని చెప్పాల్సి తిట్టుకొని అడ్డు చెప్తాం, ఎదురుగా పక్కన చెప్తాం కానీ కొంచెం అటు అటు ఆలోచించి మిమ్మల్ని ఏం తిట్టుకోనండి, నా కర్మకు మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటాను, పైకి లోపల నా కర్మ ఎందుకు తిట్టుకుంటారు. మాస్టర్ గారు అంతటా ఆయనే నాకు కష్టాలు వస్తాయని చెప్పాడు. ఆయన ఏ రూపంలో వస్తాయేవో ఆలోచిస్తే ఒక మాట అన్నాడు. ఏ రూపంలో ఉంటే చెప్తానే ఒక మాట అన్నాడు. ఏమంటుందని, మీ ఆశీస్సులు ఉంటే ఎంత కష్టమైనా నేను భరిస్తాను. ఇప్పుడు కష్టాలు అది లేదు, కానీ మీ ఆశీస్సులు ఉంటే ఎంత కష్టమైనా నేను భరిస్తా. బ్రహ్మాండ ఒక నవ్వుతూ మాస్టర్ గారు, సరేనమ్మా, నా ఆశీస్సులు నీకెప్పుడు తప్పకుండా ఉంటాయి. అయిపోయింది, గ్రాంటెడ్. నా ఆశీస్సులు మీకు ఎప్పుడు మరి ఎల్లప్పుడు కూడా చేసుకోవచ్చు, కలకల కూడా చేసుకోవచ్చు, తప్పకుండా ఆశీస్సులు ఉంటాయి అని 1కి 3 సార్లు అన్నాడు. అది సత్యం. మహాత్ముల యొక్క ఆశీస్సులు ఉంటే మన జీవితంలో కష్టము అని అనిపించదు, మనసులో కూడా. ఆ చెప్పేవాడికి ఇంకెంతో ఆనందమైంది. ఇప్పుడు ఆశీస్సులు ఉంటాయి, ఆ మాట లాక్కున్నా. అసలు ఎంత మోరల్గా సపోర్ట్ ఎవరికి దొరుకుతుంది ఆలోచించాలండి. ఇంత మోరల్ సపోర్ట్గా ఎవరికి దొరుకుతుంది అని ఎంతో సంతోషించారు. అంటే హృదయపూర్వకంగా నేనున్నానని చెప్పడానికి, నేనున్నానే పర్వాలేదు చెప్పడానికి, అది చెప్పలేకపోవడానికి తేడా ఉంటుంది. నేనున్నాను మామూలు చెప్పడానికి కొంచెం గుడ్, అలా హృదయపూర్వకంగా చెప్పారనుకోండి అది బెస్ట్. ఇంత మోరల్గా సపోర్ట్ ఎవరికి దొరకదు అని అంత దృఢమైన భావం ఆమె నిలబడిందంటే ఇంకా మాస్టర్ గారి నవ్వులు ఏం కనబడిందో అప్పుడు భావిస్తుంది వారి ప్రేమను తలుచుకుంటే. అది మనం ఆలోచించాలి, ఏం బంధం ఉంది ఆయనకి నాకు? చుట్టరికం ఉందా, స్నేహం ఉందా?
మరి ఎందుకు అంత మనల్గా అంత గ్యారంటీగా ఇస్తున్నాడు? ఏమి ఇచ్చానని ఇట్లా ఆలోచించారు. అందుకే భగవంతుడి మీద మనకి భక్తి కలగాలంటే ఒకటే గుర్తు, ఆయన మనకి చేసిన ఉపకారాన్ని గుర్తు చేసుకుంటే ప్రేమ కలుగుతుంది. మనమే గుర్తు చేసుకుంటున్నాం, జరిగిపోయింది, మళ్ళీ సస్తా ఉంటాం. నాకు భక్తి అంటే ఎలా ఉపయోగవుతుంది? దీనికి నిజం బాబానే ఒక్క సంఘటన, అడవిలో కూలి వాడుకున్నప్పుడు అన్నం తినమని చెప్పాడు, అంతే. కాదని వెళ్ళిపోయారు. మళ్ళా వచ్చి ప్రేమగా చెప్పాడు. మళ్ళా అప్పుడు ఆలోచించాడు బాబా. మిగతా ముగ్గురు వెళ్ళిపోయారు. దానికి కట్టుబడి ఉన్నాడు చివరి వరకు. ఇంకేమన్నా వాళ్ళ గురువు గారికి ఇచ్చే సందర్భం ఏమున్నాయి బాబాకి? మాస్టర్ గారికి ఏమున్నాయి? ఆ బాబా ఇది ఇచ్చినట్టుగా వివాహం చేసుకుని చెప్పాడు, అంతే. అది గుర్తుపెట్టుకుంటే మన జీవితం ధన్యం. ప్రతిసారి ఇవాళ కోరుకుంటానంటే ఎన్ని ఇచ్చినా మనం తృప్తి లాగకపోతే ఎన్ని ఇచ్చినా లాభం చెప్పండి? 100 కోట్లు నాకు ఇస్తాడు, కుమ్మరిస్తాడు, అది తృప్తిగా ఉంటాను నేనా? దానికి మనం కుదా చెప్పు. ఒక పిల్లవాడు ఏడస్తా పోయినాడు, దారిలో కూర్చొని కొలబడి ఏడస్తా ఉన్నాడు. ఏమి రాడు, 4 రూపాయలు పోయింది అన్నాడు. సరే పోయే దాని 2 రూపాయలు వచ్చేది పెట్టాడు, మళ్ళీ ఏడస్తాడు. మళ్ళీ ఇది ఏడస్తాడు, 6 రూపాయలు కాడు ఉంటే 3 రూపాయలు ఏంటి అంటాడు. ఇది మానవ నైజం. ఇది ఈ కోణం ఆలోచించాలి. వారి ప్రేమను తెలుసుకుంటే నిజమైన గురువు శిష్యుల నుండి ఏ ప్రతిఫలం ఆశించకుండా ఎలా ప్రేమిస్తారో నాకు మాస్టర్ గారి ద్వారా అట్టిది లభించింది. అది నిజమైన గురువు యొక్క లక్షణం. ఎందుకు మాస్టర్ గారు అంటే ఇది మాస్టర్ గారు. నిజమైన గురువు శిష్యుల నుంచి ఏమి ఆశించకుండా ఆశ తీసుకున్న గురువు అవుతాడండి. సొంత ప్రయోజనం కోసం వాడుకునే సందర్భాలు చాలామంది చూస్తూనే ఉన్నాం. మనం ఇక్కడ మనం వాటిలో పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకని? ఎవరి సేవ ఉచితంగా తీసుకోకూడదు, బాబా వాక్యం. అదే మాస్టర్ గారు ఏం తీసుకోండి అంటే నిస్వార్థంగా ఆయన ప్రేమను అందిస్తున్నాడు. నాకు మాస్టర్ గారు అట్లా లభించినందుకు ఇప్పుడు తలుచుకుంటే నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి. కృతజ్ఞత బాగుంటుంది. తలుచుకుంటేనే కళ్ళు పడుతున్నాయి. అంటే ఏంటి? డీప్గా వెళ్ళాలి. నేను ఎక్కడో ఏదో ఊరు, మాస్టర్ గారు ఒంగోలు, ఎవరో చెప్పారు, నేను వచ్చాను. ఆ సమయానికి నాకు ఇబ్బంది అయింది, నేను బాధపడతా ఉన్నా. మాస్టర్ గారు రమ్మన్నాడు. రమ్మని తర్వాత నీకేం పర్వాలేదన్నాడు. ఆ తర్వాత ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ కలకాలం తప్పకుండా ఉంటాయి. మరి ఇంత అభయం ఇచ్చే వారు ఎవరుంటారు? ఎవరైతే ఉంటారో వారు మాత్రమే సద్గురువులు. మరి మాస్టర్ గారు కాబట్టి మాస్టర్ గారు చెప్పుకుంటున్నాం. మాస్టర్ గారు లాగా ఉండేవాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. కానీ అటువంటి వాడు మన దగ్గరలో ఉన్నాడు భరద్వాజ మాస్టర్ గారు. ఇలా నిరంతరము ఆయన యొక్క కృపని, ఆయన యొక్క ప్రేమని హృదయంలో అలాగే పదిలంగా నేను ఉంచుకోగలుగుతున్నాను. మాస్టర్ గారు చెప్పాడు, పెళ్ళి కుదిరింది, నువ్వు పారాయణ చేస్తున్నావు అన్నాడు. ఎందుకు పెళ్ళికి ముందు పారాయణ చేయమంటాడు? కరోనా రాకుండా వ్యాక్సిన్ వేసుకున్నట్టుగా. పెళ్ళి కష్టాలు చెప్పాడా? నన్ను భరించాలంటే గుడిసెది కావాలి, అందులో గుడిసెది పారాయణ చేయమన్నాడు. అంటే వాడు చెప్పిన విధానంలో మనం సూక్ష్మంగా పరిశీలించుకుని తావాలన్నాడు. ఏదో కొంచెం గురిజన పారాయణ చేస్తున్నాడు. ఈ గురిజన పారాయణ చేస్తాడు వివాహం ఉంది అంటే ముందు జాగ్రత్త అనమాట. ఈ చైత్ర వివాహం అనుకో, ఏదో కష్టపడుతుంది అనుకోండి, ఈ గుర్చన గుస్తుంది కదా మనసులా, స్టడీ అవుతాడు కదా. అలా చేస్తున్న తర్వాత ఇంకా 2 నెలలు వివాహం ఉండగా, సార్ మీ దగ్గర నేను సేవ చేయాలనుకుంటున్నాను, ఈ 2 నెలల లోపల వెళ్ళిపోతాడు కదా, మీరు కష్టాలని చెప్పారు, మీరు 2 నెలలు వెళ్ళిపోతా, మీ సేవ చేసుకోవాలి అనుకోండి, ఈ సేవ ఫలితం నాకేమైనా ఉపయోగపడుతున్న భావం కాబోలు.
అందుకని 2 నెలలు ఉంది, నేను వచ్చి మీ సేవ చేసుకుంటాను. నెక్స్ట్ నేను పెద్ద లెటర్ రాశాడంట. అమ్మ గురువుకి స్త్రీకి అగ్నికి దూరంగా ఉండాలి సాధకుడు. చాలా బాగా చెప్పున్నాడు. సాధకుడు గురువుకి స్త్రీకి అగ్నికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చారనుకోండి, అతి చదువు వల్ల లోపాలే కనబడతాయి. గురువు దగ్గర ఉంటే మీరు అన్నారు, గురువు దగ్గర ఉంటే నాకైతే బోధించేస్తాడని. విన్నారా? నిజంగా బోధించేది. బోధి మనం దాన్ని ఒక చులకనగా తీసుకుంటాం. ఏమనంటే నాకేం చెప్తున్నాడే అని. ఏదో సమస్య చెప్పారనుకోండి, నాకేం చెప్తున్నాడే, వాళ్ళకి చెప్పలేదే. మన తిరుగుతూ నువ్వు చెప్తే ఈనాడు వచ్చాము, వాడు చెప్పకపోతే నష్టం ఎవరికి? వాళ్ళకి కదా. నీకేం బాధ అంటే నాకు చెప్పాకని. అందుకని గురువు దూరంగా ఉండాలి. ఎంత దూరంగా ఉంటే అంత వాడు దగ్గర అవుతాం. దాని బాగానే బాగా ఆడేసి ఎక్కడ గురికి వెళ్ళిపోయినాక మన ధ్యాస అంతా గురువు మీద ఎట్లయినా ఎలా ఆనందం అని చెప్పలే. ఇట్లా మనం పరిష్కరించుకుంటూ రావాలండి. ఎందుకు దూరంగా ఉండమంటాడు? ఇందుకే అతిశయ వల్ల అర్జునుడే ఏమన్నాడు, యుద్ధం అంతా అయింది, రాజ్యానికి వచ్చిన తర్వాత దిగన్నాడు. ఎవరు? కృష్ణుడు అర్జునుడు దిగమన్నాడు. నువ్వు సారథి, నువ్వు తల తీసి దిగాలన్నాడు. విశ్వ సదస్సు ఏమైంది? ఆ ఇద్దరు గెలవడానికి కాలకుడు అంతా మర్చిపోయా. దగ్గర ఉండి వెళ్ళాం, ఇది మనకు వచ్చి గొడవ. అప్పుడు ఎవరు నచ్చి దిగిరా అన్నాడు. సరే అప్పుడు దిగినాడు అర్జునుడు. కృష్ణుడు ఎగిరి గద్దేసి పడ్డాడు. ఆ రథం దగ్గమని పడిపోయింది. అంటే వాడి అస్త్రశస్త్రాలు అన్నీ కూడా కృష్ణుడు నొక్కి పెట్టాడు. అందువల్ల నువ్వు యుద్ధం చేయగలిగావు. అది అతిశయం వల్ల ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని హెచ్చరిక చేశాడు. కాకపోతే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళచ్చు అని ప్రత్యేకంగా ఆయన వివరణించాడంటే దీంట్లో ఎంత మనం అర్థం చూసుకోవాలండి. నేను మహాత్మ చూడలేకపోయాను, మహాత్మ చూడాలి అనే తపన అంటే మనం దాన్ని ఆపుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గ్రంథమే వాళ్ళ యొక్క సజీవ స్వరూపం. ఆ భావం చేశానుకోండి, ఇంకా గురువు దొరకలేదు ఎందుకు బాధపడతాం మనం? అందుకే నేను సత్యం చెప్పాను. క్షేమ కూడా గురువు గారు చెప్పాను. కనబడే ఒక గురువు చేసి కనబడే వాడికి ఎందుకు వెతులాట పని చేసేది అని చెప్పడమే బాబా యొక్క ఉద్దేశం అండి. అందుకే నువ్వు చూసేంతా కలిసి నేను అన్నప్పుడు ఏంటి, ఇంకా నా కోసం నువ్వు ఎతకాల్సిన అనలేదు. నేను చూసేంతా అన్నట్లో కూడా నేను నీ పలుకుతూనే ఉంటా. నువ్వు పిలిస్తే, నువ్వు గ్రహిస్తే, నువ్వు దర్శించగలిగితే. ఈ మూడు లేదనుకోండి ఏముండదు. నేను పక్కన ఉన్నా దండగా, నేను నా పక్కనే ఉండవు, నువ్వు నాకు గ్రహించలేదు, ఏం లాభం? ఇదే కదా నాకేట్ అనుకుంటా. నాకు గుర్తుంటే ఎప్పుడు పరీక్షగా చూసేవాడు. ఒకసారి యామర పాటకు ఉన్నప్పుడు బాబా తిట్టాడు, ఎరా ముద్దులాగా ఉన్నావు అనే సంగతి. అంతవరకు ప్రతి ఒక్క మాటని పరీక్షగా చూసేవాడు. కొంతకాలం తర్వాత యామర పాటుకున్నప్పుడు బాబా అంటే ఏమిటి, నిరంతరం పరీక్షగా చూస్తూనే ఉండవలసిందే అని చెప్పడం ఇక్కడ మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. అంటే ప్రతి ఒక్క కోణంలో మనం పరిశీలించుకుంటే మాస్టర్ గారు మన దానికి వచ్చే ప్రతి ఒక్క ఉన్నతినే కోరుకున్నాడు. ఆయన బాబా ఏ విధంగా అయితే తన దగ్గర వచ్చే ప్రతి ఒక్కరికి ఉన్నత కోరుకొని దాని తగ్గట్టుగా అనుభవాలు ఇచ్చాడు, లీలలు ప్రదర్శించాడు. మహాత్ములందరూ అదేనండి. మాస్టర్ గారే కాదు, రమణ మహర్షి కూడా అదే చేశాడు, రామకృష్ణ కూడా అదే చేశాడు. ఎంతటి వాడే తనకు వచ్చిన వాడు మాత్రం ఉత్తమమైనగా వాడు తీర్చిదిద్దబడాలి. మద్యపానానికి అలవాటు పడిన వచ్చాడు రామకృష్ణ దగ్గరికి. బాగా మైకుల్లో ఉండేవాడు. వెంటనే భార్య 12 సంవత్సరాలు ఈయన చెప్పుకున్నది. ఒకసారి పూర్తి అయిన తర్వాత రమ్మన్నాడు. వచ్చిన తర్వాత దీనికన్నా ఎక్కువ కిక్ ఇస్తాను, రేపు వస్తామని అడిగాడు రామకృష్ణ పరమహంస. ఆయన ఏమనుకున్నాడు, బ్రహ్మాండకి ఆయన ఫారెన్ సరికి ఇస్తాడు తాగేదానికి అనుకున్నాడు. పక్కన వచ్చాడు.
మరి ఏం చేశాడో, తల మీద చేయి పెట్టాడో, కళ్ళతో చూసినాడో, ఇంకా ఆ రోజు నుంచి ఆయన పాదాకర్తలు అయిపోయినాడు. అంటే దీంట్లో కూడా ఒక అర్థం ఉంటుందండి. బాహ్య వస్తువులు వచ్చే కిక్ కన్నా ఆంతర్యంలో వచ్చే కిక్కు శాశ్వతము అని చెప్పడం, అది రామకృష్ణ పరమహంస కావచ్చు, అన్నమయ్యలో వెంకటేశం కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి ముద్రించే సంకల్పం. అందుకే మహాత్ములు, భగవంతుడు మహాత్ములు ఎందుకు పంపిస్తాడంటే అంతను ఉద్ధరించేవాడిగా తయారు చేయాలి, నీ ప్రయత్నం చేయాలి. మాస్టర్ గారు ఎప్పుడు షిరిడి వెళ్ళినా మొట్టమొదట ఆ క్షేత్రం యొక్క మహత్యం గురించి చదువుకోమంటాడు. హారతులు, అది ట్రైన్లో కావచ్చు, బస్సులో కావచ్చు, టైం ప్రకారంగా హారతులు చేయమని చెప్పేవాడు. ఎందుకని? మన మనసు పరిపరి విధాలు వెళ్లకుండా మనం వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నాం? పవిత్ర క్షేత్రానికి వెళ్తున్నాం. ఆ భావాన్ని నిండుగా నింపుకొని ఆ క్షేత్రంలో అడుగుపెట్టగలిగితే ఇతర ఆలోచన రాకుండా ఉంటుంది. కాబట్టి రాకుండా ఉంటే ఏం లాభం అంటే నిరంతరము వారి యొక్క తత్వము, వారి యొక్క గుణగుణాలు నిరంతరం మనసులో మెదులుతూ ఉంటుంది. కాబట్టి చెత్తంతా లోపల పోదు. కాబట్టి అక్కడ ఉన్నంత వరకు మనసు పవిత్రంగా ఉంటుంది. కాబట్టి మాస్టర్ గారు ఆ విధంగా చెప్పేవాడు. వృషభావుడికి వెళ్తే ఆ ప్రకారంగా, గాంధావుడికి వెళ్తే ఆ ప్రకారంగా, ఏ ప్రదేశంకి వెళ్తే ఆ ప్రదేశంలో మాస్టర్ గారు ఆ విధంగా చెప్పేవాడు. ఎందుకంటే అనేక మంది మహాత్ముల పాద స్పర్శతో నడియాడిన ప్రదేశం అది. అటువంటి ప్రదేశానికి వెళ్ళి మనం పాదం పెట్టి కూడా అనవసరమైన ఆలోచనతో, అనవసరమైన మాటలతో గడపడం వల్ల ఆ పుణ్యం కాస్త మనం వచ్చే పుణ్యం కాస్త పోగొట్టుకున్న వాళ్ళు అవుతాము. కాబట్టి ఇక్కడ నిరంతరము ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారంగా అన్నీ చేసుకుంటున్న విషయాన్ని మాస్టర్ గారు చూస్తున్నాడు. ఏదైనా సరే మాస్టర్ గారు సున్నితగా, మెత్తగా తెలియజేసేవాడు. కఠినంగా చెప్పడు, నా బోటి గడిపారిగా. అంటే చెప్పేవాళ్ళకి ఎలా నచ్చుతుందో ఆ ప్రకారంగా చెప్పేవాళ్ళంట. నిరంతరము టూర్లోకి వెళ్ళినప్పుడు కూడా సరే టైం ప్రకారం ఎక్కడికి వచ్చి ప్రేయర్ చేయాలనో, ఎక్కడికి వచ్చి సత్సంగం చేయాలనో, ఎక్కడికి వచ్చి హారతులు ఇవ్వాలనో, మాస్టర్ టూర్ వెళ్ళినప్పుడు అందరికీ నేను చూపించేవాడు. 3 బస్సులు 4 బస్సులు ఉంటాయి ఒక్కొక్కసారి. అయితే 4 బస్సులు, ఒక్కొక్క బస్సులో వచ్చేవి, ఈ బస్సులో వచ్చేవి, ఆ బస్సులో వచ్చేవి, ఆ బస్సులో వచ్చేవి, ఆ బస్సులో వచ్చేవి. అందరి దగ్గర మాస్టర్ గారు సాధన చేయించేవారు. ఇలా శ్రీయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మహాత్ముని దర్శించినా అక్కడ సరే మాస్టర్ గారు ప్రశ్నించేవాడట. అప్పుడు రామిడి దత్త గారు ఉన్నారు, నాంపల్లి బాబా గారు ఉన్నారు, పునాణ స్వామి గారు ఉన్నారు. అప్పట్లో ఏ పవిత్ర క్షేత్రాలకు వెళ్ళినా అక్కడ మహాత్ముని దర్శించారు మాస్టర్ గారు. దర్శించిన తర్వాత వాళ్ళని నిశ్చితంగా పరిశీలించేవాడు. వెళ్తే ఒకసారి రామిడి దగ్గరికి వెళ్ళి, మేము వెళ్ళేదాన్ని సరైందేనా అని మాస్టర్ గారు ఆయన అడిగాడట. నేను వెళ్ళేదారని చెప్పలే, అందరూ టూర్లో ఉన్నారు కదా, మేము వెళ్ళేదారి సరైనదేనా? ఏ వెళ్ళేదారి? బస్సు ఎక్కడి నుంచి హారతి ఇవ్వడం, సత్సంగాలు చెప్పుకోవడం, ఎక్కడి నుంచి పారాయణ చేసుకోవడం, ఇట్లా భావిద్దాం మనం. మీరు అనుకుంటూ వస్తున్నాం టూర్లో, తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి సమానం చెప్పు సామాన్య అర్థపడ ఎవరికి మనలాంటి ఏడ బస్సు ఎక్కితే ఎంతసేపు హారతలేరా, ఎంతసేపు పారాయణరా, ఎంతసేపు ఇదేరా, పక్క సినిమా కూడా లేదా, తిట్టుకుంటాట కదా మన పోటీ. అందుకే ఆయన సమాజం చెప్పిస్తే నేను మేదపరు వెళ్ళేదా సరే, అడిగిదా అడిపోయేదా, అడ్డుదారు పోతారు ఏమన్నా, అందరూ గుంపు కూడా కదా. తాతగారు మేము వెళ్ళిపోయి సరి అయితేనా, అబ్బు అబ్బు చాలా మంచిదయ్యా అంటే మనం పోయిపోతాం కదా. ఇప్పుడు దాకా తిట్టుకున్నా మాస్టర్ గారిని, చాలా ఆయనే మంచిది చెప్పాడు కదా, తర్వాత మాస్టర్ గారు తిట్టుకున్నామే ఉంటాడు. ఒకసారి టూర్ పోయారు ఒక దగ్గర. టూర్ పోతా అంటే డబుల్ సీట్ అంటే లగ్జరీ బస్సు కదా. లగ్జరీ బస్సు అంటే ఏముంటుంది, ఒక టీవీ ఉంటుంది, స్పీకర్లు ఉంటుంది, అన్నీ ఉంటుంది. బా సినిమా దొరుకుతులే అని క్యాసెట్ గెటేజ్ చేసుకొని బస్సులో పెట్టుకున్నారు. బస్సులో పెట్టుకున్న తర్వాత బస్సు కొంత మనకి అనిపించదు కదా,
కాసేపు ఆ మాట ఏం మాట్లాడిన తర్వాత అలసిపోతాం. ఒకరోజు అయిపోయిన తర్వాత సాయంత్రం సినిమా వేయాలి బస్ వాడు. సరే టీవీ ఆన్ చేశాడు. టీవీ ఆన్ చేస్తే టప్పని పోయిందండి. 10 రోజులు టీవీ రిపేర్ అవలే. వచ్చిన వరకు టీవీ పనిలేదు కాబట్టి హారతులు పారాయణలు బ్రహ్మాండంగా జరిగినాయి. అట్లా మాస్టర్ గారు అవధూత సామ్రాజ్యం గురించి అంటే మనకి మాస్టర్ గారు అవధూత సామ్రాజ్యం తెలియదు కదా, వివరణ ఇచ్చేవాడు. అతను అనసూయ మాత దర్శించగలరు. ఈ అవధూత రాశులు మనకు తప్పనిసరిగా కావాలమ్మా అంటే అవధూత సామ్రాజ్యం చెప్తున్నాడు ఇక్కడ. టూర్లో అప్పుడు చాలామంది చూశారండి. అనసూయ మాత ఉన్నారు, అప్పుడు రామరెడ్డి గారు ఉన్నారు, పురాణ స్వామి గారు ఉన్నారు, 1994 వరకు కూడా ఉన్నారు. వీళ్ళంతా వీళ్ళ ఆశీస్సులు మనకు తప్పనిసరిగా కావాలి. అలాగే ప్రతి ఒక్క మహాత్ముడి దగ్గరికి వెళ్ళి వాడు ఆశీస్సులు తీసుకోమని చెప్పేవాడు. వాడు అవధూత అది పిచ్చోడు మాకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించినప్పుడు నీ హృదయపూర్వకంగా వాడు నిజమైన మహాత్ముడు అయితే అక్కడ వీలుకు కానీ పనిని నువ్వు కోరుకో. ఇప్పుడు ఆయన తాకద్దు అనే ఒక నియమం ఉంటుంది ఇక్కడ. ఆయన తాకద్దు నియమం ఉంది, నన్ను ఆయన తాకదు ఇవ్వాల, ఇట్లాంటి పెట్టుకోండి. అయితే దాంట్లో స్వచ్ఛత ఉండాలి, నిర్మలత్వం ఉండాలి. అది కలగతా నాకని తాగితే ఎగరేసే భావన కూడా రాకూడదు, నాకే కాళ్ళు అందాలి అనే భావన కూడా రాకూడదు. అందరికీ కలగాలనే భావన కావాలి. అలా చేస్తే తప్పకుండా నువ్వు చేస్తూ ఉండు. రెస్పాన్స్ వస్తే ఆ నిజమైన అవధూత, లేకపోతే అదే కాదు, అదే పరీక్ష. ఈ విధంగా ప్రతి విషయంలో మాస్టర్ గారు ఆయన చేసిన బోధకి, ఆయన చూపిన బాటకి ఒక్కోసారి అనిపిస్తుంది ఏమని, నా చర్మం వల్ల చెప్పులు కుట్టినా కూడా రుణం తీర్చుకోలేదని. టూర్లో పోతా ఉండి అంత కష్టపడి ఇంత చెప్పుకుంటూ అలసటతో చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఏం ఆశిస్తున్నాడు? అందుకని ఆలోచిస్తే అది తీసుకున్నా కూడా నేను రుణం తీర్చుకోలేను. నేను చేసిన పూజకి ఏమాత్రం బాబాను సంతోషించిన జన్మ జన్మలకి నన్ను మాస్టర్ గారి పాదం దగ్గర పడవేనాయన, ఎంతకంటే నేనేం కోరను. ఇది ఆమె కోరిక. జన్మ జన్మలకి నా పాదాలను పడే, ఇంతకుముందు నేనేం కోరను. బాబా నా కోరిక తీరుస్తాడని ఆశ, అది చివరిలేదు. ఇదే సాయి రాజబల్లి మహమ్మద్ అని ఒక వస్తాడు. వస్తే అతనికి ఏదో నాసిక్లో పని ఉంటుంది. నాసిక్లో పని వచ్చిన తర్వాత అక్కడ పని కాకపోతే వెంటనే మాకు దగ్గర షిరిడీ కదా, షిరిడీకి పోయేస్తామని చెప్పి షిరిడీకి వస్తాడు. ఒక్కసారి చూడగానే తన్మయత్వం పొందుతాడు. పోయిన తర్వాత పక్కన వెళ్ళాలి కదా, బయలుదేరుతా అంటే నువ్వు వెళ్ళొద్దు, నీకు ఇచ్చేసరికి ఆయన ఇంకా రాలేదు అని 3 రోజులు షిరిడీ ఉంచేస్తాడు. ఒక్కసారి దర్శించాడు. మనమైతే దృష్టి దాని మీద ఉంటుంది అని అనుకున్నాడు. ఓహో 2 రోజులు ఉతాలనుకున్నాడు బాబు కాబోలు అనుకుని ఉన్నాడు. మాట అంటాడు, నా జీవితాశం ఒకటే, ఈయన స్మరణతోనే నేను శ్వాస విడవాల అని కోరుకున్నాడు. ఒక్కసారి దర్శనంతో అది మనం గ్రహించడం అన్నా, గమనించమన్నా, గుర్తించడం అన్నా. అట్లాగే జయప్రద గారు ఎన్ని జన్మలకైనా సరే నాకు మాస్టర్ గారి పాదాల సంఖ్యలో ఉంటాయి అని బాబాను కోరుకుంటూ, ఆయన కాదు మనము కోరుకుంటూ, ఇది జన్మజన్మకైనా సరే మన బంధం ఆయనతోనే ఉండాలని ఆయనకి ఆరాధ్య దైవము ఆయన గురువైన సాయినాథుని ప్రార్థిద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.